శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్లో నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఏదైతే నాయి బ్రాహ్మణ షాపుల ఏర్పాటుకు సంబంధించి శేరిలింగంపల్లి పరిధికి సంబంధించిన వ్యక్తి అయి ఉండి సంఘం అనుమతి తీసుకుని ప్రతి షాప్కు కనీసం 600 ఫీట్ల దూరం ఉండేలా చూసుకుని ఏర్పాటు చేసుకోవాలని, కానీ పక్కనే సంఘ సభ్యుని షాప్కి ఆనుకొని సంఘానికి సంబంధం లేని బయటి వ్యక్తి షాప్ ఏర్పాటు చేయడానికి వీల్లేదని ధర్నా నిర్వహించారు. వెంటనే షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. నేను నా పేరు మైలారం సురేష్ నాయక్. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రెసిడెంట్ల కమిటీ అంటే 25 మా యొక్క సంఘాలు ఉన్నాయి. 25 సంఘాలకు మా యొక్క ప్రెసిడెంట్ల కమిటీ. మరి అందులో లింగంపల్లిలో మా యొక్క సంఘం ఉంది. మా యొక్క సంఘంలో ఇతర కులాస్తులు వచ్చి వేరే బ్రాండెడ్ రూపంలో సెలూన్ పెడతా ఉన్నారు. మేము చట్టాన్ని గౌరవించి మరి అధికారులకు మా యొక్క దరఖాస్తు కూడా మా యొక్క లెటర్ ప్యాడ్ పైన ఇవ్వడం జరిగింది. అయితే వారన్నారు మీరు మాట్లాడుకోండి అని వారు చెప్పడం జరిగింది. అధికారులు చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు, మరి ఏఎస్ఐ గారు నాతో మాట్లాడడం, స్పందించడం, వారు కూడా మాకు సానుకూలంగానే స్పందించినారు. కానీ ఎవరైతే సెలూన్ కొత్తగా వచ్చి పెడతా ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే మీ సంఘానికి ఏం కావాలో చెప్పండి ఇస్తాము అని అన్నారు. మేము చెప్పినాం ఏంటంటే అయ్యా మాకు పక్కనే సెలూన్ ఉంది, మరి మా సోదరుడు పక్కనంటే పక్క బిల్డింగే, మరి మా సోదరుడు అన్యాయం అయిపోతాడు. ఇదివరకే ఇదే 3 నెలల్లో ముగ్గురు శాంతినగర్లో ఆత్మహత్య చేసుకున్నారు. మన సోదరులు, మా నాయి సోదరులు కుర్చీలోకి వెళ్ళి ఊరేసుకొని ఫ్యాన్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి సంఘటనలు ఇంకా పెరగొద్దు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మా యొక్క కులానికి మీరు గౌరవించి మాకు బతకాలని చెప్పేసి మేము లెటర్ రాసుకున్నాం. దాని ప్రకారంగా మేము ఏంటంటే మా వృత్తిని మేమే చేయాలి, వేరే కులస్తులు మాకు చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రాంచైజీ అనే పేరుతోటి మున్సిపాలిటీలోకి వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు లేడీస్ అండ్ జెంట్స్ అని చెప్పి నిబంధనల ప్రకారము మేము ఇన్ని డబ్బులకు ఇంత కట్టింగ్, ఇంత షెరింగ్, ఇంత అని చెప్పేసి మేము ఒక రేట్ ప్రైస్ వేస్తున్నాం. దానికంటే 50% తక్కువ వీళ్ళు చేసి మా వృత్తిని మొత్తం నాశనం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసి ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ 15 లక్షలకు 20 లక్షలకు ఫ్రాంచైజీ తీసుకొని వచ్చేసి మా పొట్ట కొడుతున్నారు. అలా కొట్టడం చాలా దారుణం అండి. అసలు అన్యాయం అది. అసలు మా వల్ల మా పని తప్ప వేరేది రాదు. పుట్టుక దగ్గర నుండి సచ్చిన దాకా మేము చేస్తాము. ఈ ఫ్రాంచైజీ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏ పనులు కూడా రావాలి. వాళ్ళు ఎట్లా నాయి బ్రాహ్మణ వృత్తిని నాశనం చేయాలని చెప్పి మేము వెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు కూడా స్పందించేసి బాబు మీరు చూసుకోండి ఆయన ఇప్పుడు చేయకండి అని మాట్లాడింది. అయినా మేమంటే దేవుడిని మేము దౌర్జన్యం చేయడం జరిగింది. వాళ్ళ నిబంధనల ప్రకారం ఏముందో వాళ్ళతో కలిసి మాట్లాడుకొని చెప్పారు. దానికి అనుగుణంగా వాళ్ళు మాకు సహకరించలేదు. ఇంటి ఓనర్తో మాకు ఏం సంబంధం లేదు. వాళ్ళు మేము ఏం దౌర్జన్యం చేయట్లేదు. ఎవరైతే ఇక్కడ షాప్ పెడుతున్నారో అతనితోనే మాకు సమస్య. మా కుల వృత్తిలోకి వేరే వాళ్ళు వచ్చి పెట్టడం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే వేరే కులస్తులు, మతస్థులు, ఇతర కార్పొరేట్ దుష్టశక్తులు వచ్చేసి మా కులవృత్తిని దోచుకొని మా యొక్క నడ్డి విరుస్తూ మా సంఘ సభ్యులు, మా కులస్తులు ఎవరు కూడా పైకి ఎదగనీయకుండా వెనక నుండి మమ్మల్ని భక్తులు కుటుంబాలు మొత్తం రోడ్డున పడేట్టు వాళ్ళు చేస్తున్నారు. మా సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు అవుతుంది. మాకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ తుంగలో తొక్కి మొత్తం విచ్ఛిన్నం చేసి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళు మా పైన ఉంటాం. మళ్ళీ మాకు దౌర్జన్యం చేసి మా సభ్యుని చేయడం వల్ల మా నాయ బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా నాయ బ్రాహ్మణులు ఆర్థికంగా లేని వాళ్ళు చిన్న సెలవులు నడుపుకుంటున్నారు. ఇప్పుడు ఇతను వచ్చి 190కి కటింగ్ షేవింగ్ చేస్తా, నేను 100 రూపాయలకి అన్నీ చేస్తా అంటే కాదు కదా. మా నాయ బ్రాహ్మణులు కిరాయిలు కట్టలేక మొన్న రీసెంట్గా 3 నెలల క్రితం శాంతినగర్లో దశత ఆర్థిక ఇబ్బంది వచ్చి ఊరి కూడా చనిపోయారు. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఇతర కులస్తులు పెట్టలేము. మేము శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తాం. కానీ పోలీస్ వారికి మేము కాంట్రాక్ట్ ఎగ్జామ్ ఇచ్చినాం, ఇంతవరకు పొందడం లేదు. కనీసం మరి మా సీఏ గారు, ఇన్ఛార్జ్ సీఏ గారు, రవికుమార్ గారు